నమస్కారం గురుగారు. నమస్కారం స్వప్న మేడం గారు. గురుగారు, మీరు చెప్తున్న సాధనలకైతే కనుక ప్రజల నుండి చాలా మంచి ఆదరణ ఉంటుంది గురుగారు. మనకి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, అలాగే కాల్స్ కూడా చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు నేను అడగబోయేది వచ్చేసి కర్ణ పిశాచి సాధన, అంటే కర్ణ యక్షిణి అని తెలియజేశారు. అసలు ఈ సాధన అనేది చాలా డేంజరస్ అని చెప్తూ ఉంటారు. అది నిజమేనా గురుగారు? అసలు ఎట్లాంటి, అంటే మనకి రిజల్ట్స్ ఎలాంటివి ఉంటాయి అంటారు? అలాగే మనకి భయం, చాలా మందిలో అపోహ అవ్వచ్చు, లేకపోతే నిజం అవ్వచ్చు, చాలా డేంజరస్ సాధనలు ఇవన్నీ అంటూ ఉంటారు. అసలు ఆ ఉన్న అపోహలా లేకపోతే అవి నిజాలా, ఒక్కసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తారా? ఇవన్నీ అపోహలేనమ్మా. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, నీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అంటే వాడేం చెప్తాడు? ఎప్పుడు కూడా మంచి లాభాల బాటలో వెళ్తున్న బిజినెస్ నష్టం వస్తుందనే చెప్తాడు. ఏం పెద్దగా మేడలేదు అంటాడు. తోటి వాడిని ఇంకొకటిని రానివ్వకుండా, మనకు పోటీ రానివ్వకుండా ఏం వ్యాపారం ఏం జరగట్లేదు అంటాడు. ఒక బంగారం షాపాడు పెట్టకండి, ఇంకోటి ఏదైనా పెట్టుకోండి అంటాడు. అదేవిధంగా యక్షిణీ సాధనలో ఈ కర్ణపిశాచితో సహా మనకు 36 యక్షిణీలు ఉంటే 35 ఒక రకం యక్షిణీలు, 36 రకం కర్ణ యక్షిణి. చాలా పవర్ఫుల్ ఇది. మొత్తం చెవిలో వచ్చి చెప్పుద్ది. మీ వంశాలు నాశనం చేసేద్ది, మీ ఇంట్లో వాళ్ళని చంపేస్తుంది, మీ పెళ్ళని మిమ్మల్ని ముట్టుకోనివ్వకుండా తనే కోరుకుంటది. ఎన్ని పిచ్చి పిచ్చి. ఎప్పుడు ఒక అతను ఇట్లానే బాగా వైరల్ అయ్యాడు కదా గురుగారు, ఇట్లాగే తన చెవిలో రియల్ గానే చాలా మందికి అట్లా చేసి చూపించినట్టున్నాడు. అదే గతంలో ఎప్పుడో చూసాను. అది అంటే నిజమే అంటారు? నిజాలే. ఇప్పుడు మల్లికార్జున ముచ్చ, అవును గురుగారు, ఆయన పాపం వెళ్ళిన వాళ్ళకు ఫోన్ నెంబర్లు రాస్తాడు, తర్వాత వచ్చినటువంటి వాళ్ళ పిన్ కోడ్తో సహా రాస్తాడు. మరి వచ్చిన వాళ్ళు ఎంత, చాలా మంది కర్ణాటకలో చిన్న కుర్రగాడు, 25 years కూడా ఉండవు. మరి వైరల్ అవడం ఏమిటి? ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటారు జనం, కాకపోతే కనబడరు. అలాగే మా గురువుగారు అయినటువంటి రెడ్డిచర్ల సిద్ధాంతి గారు, తణుకు దగ్గర దువ్వ అని ఒక ఊరు ఉంటుంది, దువ్వ దగ్గర రెడ్డిచర్ల అని ఒక ఊరు ఉంది. అది చూసి నాకు సుబ్రహ్మణ్య శాస్త్రి అని ఒక గుడి పూజారి అతను నాకు ఫోన్ చేసి, నాకు నేర్పించండి గురువుగారు, మీ గురుగారు మాకు తెలుసు, నేను కలిశాను అతన్ని అని చెప్పుకొచ్చాడు. బాగానే ఉంది. ఏమిటయ్యా నేను అతనితో మాట్లాడితే, అవునండి గురుగారు, ఇక వేరే వాళ్ళని నేర్చుకోకుండా భయపెట్టేశారండి వీళ్ళంతా కూడా, కర్ణపిశాచి ఎలా చేస్తుంది అలా చేస్తుందని అని అన్నాడు. కరెక్ట్, అతను చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. అలాగే ఈ కర్ణపిశాచినే కేటక దుర్గ అని కూడా అంటాం, కర్ణ యక్షిణి అని అంటాం. ఈ యక్షిణీ దేవత ఏం చేస్తుందంటే చెవిలోకి వచ్చి చెప్పుద్ది అనమాట. మనం అడిగినటువంటివన్నీ. సాధన చాలా తక్కువ రోజుల్లో పూర్తవుతుంది. 7 రోజులు, 21 రోజులు, 41 రోజులు. అంటే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసినప్పుడు నేనేం చెప్పానంటే, ఏమిటయ్యా డబ్బులు లాస్ అయ్యానంటే, 40 లక్షలు లాస్ అయ్యావు కదా అన్నాను. అమ్మో, ఏ అమ్మవారు చెప్పేసిందో మీకు 40 లక్షలు లాస్ అయ్యాను, కరెక్టేనండి అని కాకినాడ నుంచి ఇప్పుడు లైవ్లో చెప్తున్నానంటే అతను కూడా చూస్తాడు కదా, అబద్ధమైతే కామెంట్ చేస్తాడు కదా, అందుకనే నేను చెప్తున్నాను ఇవన్నీ నగ్న సత్యాలు కాబట్టి అని మురిసిపోయాడు అబ్బాయి. భలే చెప్పేశారు గురువుగారు అని. మరి నాయన అంత పెద్ద కర్ణపిశాచి మా గురువులకు ఉంది కానీ అంత పెద్ద కర్ణపిశాచి విద్య నాకు లేదు, అయినప్పటికీ కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు చాలా మందికి చెవిలో వినబడుతుంది అమ్మా, మరి నాకు మనసుకు తెలుస్తుంది. అంటే ఇవి కఠోరమైన సాధన ఏమి కాదు, సింపుల్గా ముందు జనాల్ని చెప్పేటటువంటి వాళ్ళు భయపెట్టే చెత్త అంతా వినకూడదు. మలమూత్రాలు తినాలని చెప్తారు వీళ్ళు, అబద్ధం. ఎందుకు? ఎవడో తిండగా మలమూత్రాలు రాసుకోవాలంటాడు ఒకడు, ఇంకొక అతడేమో నువ్వుల నూనె రాసుకోవాలి వాళ్ళంతా, ఇట్లా రకరకాలు ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేయడమే. పోనీ వీళ్ళు ఏమైనా సాధన చేశారా అంటే సాధన చేయలేదు, సిద్ధి పొందారా అంటే సిద్ధి పొందలేదు. ఇప్పుడు నేను మా గురువు పేరుతో సహా చెప్తున్నాను. రెడ్డిచర్ల సిద్ధాంతి గారు, ప్రపంచవ్యాప్తం అందరికీ తెలుసు, దువ్వ దగ్గర. ఇంకొక గురువు పేరు చెప్తున్నాను, రామలింగ సిద్ధాంతి, రాజమండ్రి తుమ్మలాంలో. మరి తప్పు కాదే, మొత్తం ప్రపంచం అంతా కూడా తెలుసు ఆయన. మరి వాళ్ళందరికీ కోసం సాక్షాత్తు జ్ఞాని జైల్ సింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేవాడు మా రామలింగ సిద్ధాంతి గారి దగ్గరికి. కత్తి కూడా ఇచ్చాడు బహుమతి కింద. ఆదికవి నన్నయ్య విగ్రహాన్ని పెట్టారు. మరి ఈ విషయాలన్నీ కూడా మా ఊరు పెద్దలైనటువంటి రాజమండ్రి వాళ్ళందరికీ తెలుసు. మా గురుగారు పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారి దగ్గరికి అందరూ వచ్చేవారు, రామలింగ సిద్ధాంత గారి దగ్గర మేము వెళ్ళేవాళ్ళం. మరి అలాగే మాకు నేర్పించారు ఇవన్నీ కూడా. అలాగే అత్తుల్లో పిల్లమాంత్రికుడు అని ఉన్నాడు, అతను కళ్ళు పిల్లి కళ్ళులాగా ఉంటాయి, ఇప్పుడు కూడా బతికే ఉన్నాడు ఆయన. వీళ్ళందరూ చూస్తారు కదా ఈ వీడియో. కాకపోతే ఆయన ఏం చేస్తాడు, అస్తమానం విసికేసేస్తాడు. చీప్ లెక్కర్ కొనుక్కొని బుడుకు బుడుకు మన వేసేసి శివలింగం దగ్గరికి వెళ్ళి ఇలాగలాగా అంటాడు. చేతిలో పటికి బెల్లం మొక్క వస్తుంది, చేతిలో 2 రూపాయల బెల్ల వస్తుంది, ఏది కావాల్సి అది తెస్తాడు.
అలాగే గాయత్రి బాబా గారు ఉన్నారు. మా బాబా గారు గారడీ విద్యలు అనుకుంటారు, కాదు, అదొక రకమైన విద్య. ఒరిస్సా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇట్లా చేస్తే విభూతి సృష్టించాడు, తర్వాత లడ్డూల వర్షం కురిపించారు. ఫోటో తీసి మాకు బాబా గారు మీరు చెప్పండి, గాయత్రి మంత్రంతో కాదు కదా ఇది అని అంటే, అవునరా నీకు అని చెప్పేవారు. మా గురువులు అంత ప్రేమించేవారు కాబట్టి మాకు నేర్పించారు. గురుగారు, ఇలాంటి సాధనలు పొందాలి అంటే మనకి ఎలాంటి అర్హతలు ఉండాలంటారు? త్యాగబుద్ధి ఉండాలి, ముందు ప్రేమ ఉండాలి, జనానికి సేవ చేయాలన్న ప్రేమ ఉండాలి, త్యాగబుద్ధి ఉండాలి. మనం చేసే మంచి పనులకు ఉపయోగిస్తే ఆ దేవత మనల్ని కరుణిస్తుంది. అంతేగాని యక్షిణి చెడ్డది, యక్షిణి ఏమన్నా హాని చేసిందా? పోనీ వీళ్ళు ఏమైనా ట్రై చేశారా? ఒకరోజైనా మంత్రం చదివారా? పాస్ పడిపోద్ది ఒకడికి చదవడానికి. మళ్ళీ పేర్లు చెప్పడం అయిపోయి చేయకూడదు, ఇవి చాలా డేంజరస్. ఎలా తెలుస్తుంది? నువ్వు దిగితేనే కదా లోతు తెలిసేది నది. నువ్వు దిక్కుండా నదిలో ఎలా చెప్తావు? నువ్వు మలమూత్రాలు తినాలి అని చెప్పినోడు ఫస్ట్ నువ్వు తిన్నావా మలమూత్రాలు? నీ మలమూత్రాలు నువ్వు తింటే వేరే వాళ్ళకి చెప్పాలి. నీ మలమూత్రాలు ఒళ్ళుకు రాసుకున్నావంటే నువ్వు చెప్పాలి. నువ్వుల నూనె రాసుకున్నావంటే అది కొద్దిగా పర్లేదు, నువ్వుల నూనె అనేటటువంటిది ఎవడన్నా రాసుకోగలుగుతాడు. ఈ ఏం అవసరం లేదు. ఈ యక్షిణికి ఒక సాంప్రదాయం ఉంది, యక్ష లోకం మనకు ఒకటి ఉంది. ఆ యక్షలోకాన్ని మనం తలుచుకున్నప్పుడు యక్షిణిని స్మరణ మాత్రేనా సత్య ఫలదాయిని అన్నారు. స్మరించినంత మాత్రాన్ని యక్షిణి మాత వస్తుంది. ధన యక్షిణి లక్ష్మీదేవి రూపంలో ఉంటుంది, ధనాన్ని మనకిస్తుంది. వాక్ యక్షిణి వాక్సిద్ధి మహిమాసిద్ధే గరిమాసిద్ధే అని మనం చెప్తాం. లగిమాసిద్ధే మహిమాసిద్ధే గరిమాసిద్ధే అని. అలాగే వాక్సిద్ధి అంటాం. వాక్సిద్ధి అంటే ఏంటి? వాక్కు ఫలించింది. ఈ రోజున గరికపాటి నరసింహారావు గారు మా గురువు గారు ప్రపంచవ్యాప్తంగా అంత టాప్ అయిపోయి ప్రపంచ ప్రఖ్యాత అయిపోయారంటే వాక్సిద్ధి వచ్చింది ఆయనకి. సరస్వతి కటాక్షం వచ్చింది. మన గురువుగారు ఇంకో గురుగారు మాడుగుల నాగపండి శర్మ గారు మరి ఆయన అవధానం చేస్తుంటే మరి ప్రపంచం అంతా ఉర్రూతలోకింది. వాక్సిద్ధి సరస్వతి ఉపాసకులు వీళ్ళంతా. అలా ఎంతోమంది. ఇప్పుడు మా ఇంకో గురుగారు శోభారాజు గారు మరి అన్నమయ్య కీర్తనలు పాడేవాళ్ళు బోడు మంది ఉన్నారు. మరి ఆవిడే ఎందుకు మార్మోగించింది? తిరుమల తిరుపతి అంతా కూడా ఆవిడే. వీళ్ళందరికీ సాధనలు ఉంటాయి. అంటే యక్షిణీ సాధనలు చేశారని కాదు, ఏదో ఒక దైవ సాధన, ఒక దైవానుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. దైవానుగ్రహం రావాలంటే సంవత్సరాలు పడతాయి. ఈ యక్షిణీ సాధనలో, గంధర్వ సాధనలో, కిన్నెర కింపురుష సాధనలో తక్కువ టైంలో సూక్ష్మంలో మోక్షం. ఇప్పుడు ఈ కర్ణపిశాచి సాధన చెయ్యాలి అంటే మనం ఇంట్లో ఉండి చేయొచ్చా గురుగారు, లేకపోతే బయట ఎక్కడైనా ఉండాలంటారు? ఎందుకమ్మా అవసరం? ఆవిడ ఏమైనా పిశాచి కింద వచ్చి పట్టుకుందా? మనల్ని ఏమైనా పీకుతుందా? ఇంట్లో చేయకూడదని ఎవరు చెప్పారు? ఇంట్లోనే దర్జాగా చేసుకోవచ్చు. శ్మశానాల్లో చెయ్యాలి. ఇప్పుడు మా ఆనంద మార్గంలో అందరికీ సుప్రీంకోర్టుకి తెలుసు, ప్రపంచంలో పోలీసులందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. సిబిఐ అరెస్ట్ చేసి మా గురువు గారిని ఇందిరాగాంధీ చెప్పిందని చెప్పేసి జ్యోతిబసు పాలిటిక్స్తో యాంటీ కమ్యూనిజం పాలసీ ఇచ్చారు, ప్రౌట్ అని, ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థియరీ అని. దాంతో యాంటీ క్యాపిటలిజం అండ్ యాంటీ కమ్యూనిజం. దాంతో అమ్మో సర్కార్ ఉన్నంత వాళ్ళకు, ప్రభాత్ రంజన్ సర్కార్ మన గురువు గారి పేరు ఆనందమూర్తి అంటాం, ఆయన ఉన్నంతకాలం మనకి ఇక్కడ డీస్టేబుల్ అయిపోద్ది మన గవర్నమెంట్ అని రష్యాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, రష్యా కాన్స్పిరసీ చేసి ఒక పెద్ద కుట్ర చేసి ఇందిరాగాంధీ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆమెని చెప్పి సర్కార్ ఉన్నంతకాలం మీకు గవర్నమెంట్ రాదు అని చెబితే భయపడి తప్పుడు సలహాలు ఇస్తే ఆమె ఎమర్జెన్సీ పెట్టి ఆర్ఎస్ఎస్తో పాటు ఆనంద్ మార్గన్ బ్యాన్ చేసింది. అయినా మా గురువు గారిని 7 సంవత్సరాలు జైల్లో పెట్టింది. 5 విషాన్ని ఇచ్చింది, విషాన్ని తాగేశారు. తాగేస్తే ఆయనకి ఏం ఎఫెక్ట్ అవ్వలేదు, భయపడిపోయారు సిబిఐ ఆఫీసర్స్. ఆర్జీ శ్రీవాత్సవ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ సిబిఐ పోలీస్ లాస్ట్కి అతనికి క్షమాపణ చెప్పుకుంటే కుష్టి వ్యాధి వచ్చింది మా గురువు గారి జోలికి వెళ్ళినందుకు. ఎందుకంటే ఆయన పరమేశ్వరుడు, మా గురువు సదాశివుడు. శివుడి యొక్క ఐడియాలజీనే, సేమ్ ఐడియాలజీని లార్డ్ కృష్ణ చెప్తే విత్ నో డివియేషన్స్, మళ్ళీ లార్డ్ కృష్ణ చెప్పినటువంటి విత్ నో డివియేషన్స్ మళ్ళీ ఆనందమూర్తి గారు, ప్రభాత్ రంజన్ సర్కార్ గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు మా గురువు గారు మేమంతా కపాలాలు, వాళ్ళు ఈ యొక్క 10,000 మంది అవధూతలు ఉన్నారు సాధువులు, కపాలాలు తీసుకుని వెళ్ళి శ్మశానం రాత్రి 1 గంటకు అమావాస్యకి చేస్తారు. ఇది ప్రపంచం అంతా తెలుసు. భయం ఏమి లేదు అందులో, మొహమాటం ఏమి లేదు, పోలీస్ ఇవన్నీ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి హాని చేయరు, వెళ్తారు, మెడిటేషన్ చేసుకుంటారు. కాపాలిక సాధన అనేది శివ సాధనలో ఒక భాగం. మరి అటువంటి సాధన ఉన్నప్పుడు ఇటువంటివన్నీ కూడా ఎందుకు? లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం. ఆనంద మార్గ యూనివర్సల్ రిలీఫ్ టీమ్ అని ఉంది, అది కొడితే వస్తుంది. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అర్త్క్వేక్ వచ్చినప్పుడు ఇల్లులు అన్నీ కట్టిస్తారు. ప్రౌట్ నోబెల్ ప్రైజ్ ఇప్పించాం.
3 నోబెల్ ప్రైజెస్. డాక్టర్ రవి భాత్రా అని థర్డ్ వరల్డ్ సూపర్ స్టార్, సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రవి భాత్రా 1993 నోబెల్ ప్రైజ్ విన్నర్ అని కొడితే వస్తుంది. మన గురుగారి శిష్యులు వీళ్ళందరూ నోబెల్ ప్రైజ్ ఎవరన్నా ఇప్పించు మనం. సో నేను అనేది ఏంటంటే వీళ్ళంతా ఎలా చేశారు? సాక్షాత్ శివుడు కాబట్టి, కపాలికి సాధన చేస్తారు కాబట్టి మనం నేను అనేది ఏంటంటే ఈ యక్షిణి, కర్ణయక్షిణి చాలా మంచి సాధన. ఇది నార్త్ ఇండియాలో ఒక అమ్మాయి ట్రోలింగ్ అవుతుంది. ట్రోలింగ్ కాదు, ఆమె ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో ఎస్ మీ దగ్గర కర్ణపిశాచి ఎంత అందంగా ఉంది అమ్మాయి, చక్కగా మీరు యక్షిణి ఉందా? ఎస్ నా దగ్గర ఉంది యక్షిణి. ఆమె ఆ యాంకర్కి జరిగినది, వాళ్ళ అమ్మగారికి జరిగింది, ఆంజనేయ ఉపాసన మీరు మధ్యలో ఆపేశారని ఆమె చక్కగా చెప్తోంది. మరి అలా ఉండాలి. నార్త్ ఇండియాలో ఆమె కుళ్ళు బుద్ధులు లేకుండా చెప్తోంది. వీళ్ళంతా మనకు దొరికిన వాళ్ళంతా యక్షిణిని బ్యాడ్ చేసేయడం, చెడు చేసేయడం, జనాలను భయపెట్టేయడం. ఇంట్లో మీ భార్య నిన్ను ముట్టుకోనివ్వదు, నువ్వు మీ భార్యను ముట్టుకుంటే ఒప్పుకోదు, యక్షిణి నీతో పాటే ఉండిపోవాలి, ఇంక యక్షిణికి పని పట్టలేదా? ఈ కర్ణపిశాచి సాధన అంటే ఎట్లా చేయాలంటారు గురుగారు? అంటే మనకేం తెలుస్తాయి అంటారు? కర్ణపిశాచి సాధన వల్ల ఏం సాధిస్తాము? భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్పుద్ది. గతంలో ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు అతని గురించి మనకేం చెప్పక్కర్లేదు, మనకంతా అర్థమైపోద్ది. వాడు ఏం చేశాడు, కహానీలు స్టోరీలు చెప్తే మనం వినాం, చెప్తాం. భవిష్యత్తు చెప్పుద్ది, అలాగే వర్తమానం గైడ్ చేస్తుంది. తర్వాత ఇది లాభం. రెండవది, అర్ధరాత్రి నాకు కొంతమంది ఫోన్లు చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా అన్న తర్వాత అంతే, తాగుతూ ఉంటారు సరదాగా ఎంజాయ్ చేస్తూ. ఆ వీడియో ఇప్పుడు పెళ్ళిళ్ళలో చూడు, పంతులు గారులు పిలకలు లాగటం, పంచె లాగడం ఎలా ఏడిపిస్తారో, అలా ఈ మీడియాలో ఉన్నటువంటి పంతులు గారులందరికీ కూడా కాల్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కష్టపడరు. ఇప్పుడు మీరు ఇలా చెప్పారు, మనల్ని ధైర్యం ఎవరికీ లేదు. మిగతా వాళ్ళకి నేను కామెంట్స్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఏమంటారు, ఇదిగో ఈ రాశి వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతారన్నావు, ఎప్పటి నుంచో నేను అవ్వట్లేదంటే నువ్వు కష్టపడితే అవుతావు. కష్టపడకుండా ఆయన ఏం చేస్తాడు సిద్ధాంతి, పాపం అలా ఏడిపిస్తారు. నాకు అలాగే రాత్రి 11:45కి ఫోన్లు చేస్తారు తాగుతూ. అప్పుడు నాకు అర్థమైపోద్ది, ఈ ఫోన్ నుంచి కర్ణపిశాచి చెప్పుద్దు నాకు, వీడు ఎందుకు చేస్తున్నాడు, వాడు ఇంకో నెంబర్ నుంచి చేస్తాడు, అర్థమవుద్ది నాకు. ఆ తర్వాత మనం కూడా వాళ్ళకి తెలియంది ఏంటంటే, ఇప్పుడు మర్నాడు మార్నింగ్ కాల్ చేస్తాను నేను, చేస్తే వాళ్ళు ఎత్తరు, ఎందుకు ఆ నిషా దిగిపోయింది రాత్రి. ఇవన్నీ పిచ్చి పిచ్చి చేష్టలు అనమాట. కర్ణపిశాచి అనేటటువంటిది మనము చక్కగా చాలా మంచి శక్తి. అందువలన యక్షిణీ సాధన చేసేటటువంటి వాళ్ళు, మనకు శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళ తాట తీస్తుంది. అవతల వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హాని చేస్తుంది మన శత్రువుల యొక్క. ఆమె ప్రత్యంగిర, ఆమె వారాహి, సప్తమాత్రికల శక్తి. ప్రత్యంగిరాని బ్యాడ్ చేసినంత బ్యాడ్గా ఎవరిని చేయలేదు, మళ్ళీ కర్ణపిశాచిని బ్యాడ్ చేసినంతగా ఎవరు కూడా బ్యాడ్ చేయలేదు. కాబట్టి ఏ భయాలు అవసరం లేదు. చక్కగా కర్ణపిశాచి విద్య కోట్లు తెచ్చిపెడుతుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్పుద్ది. మనం ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న చెప్పుద్ది. మనమేం అడుగుతాం, మనం లోక కళ్యాణం కోసం మనం సమాజ సంస్కరణ, సమాజం రిఫార్మేషన్ చేయాలి, సొసైటీని రిఫార్మ్ చేయాలి, రెనోవేట్ చేయాలని అడుగుతాం. కాబట్టి మనకు తొందరగా సిద్ధిస్తుంది లోక కళ్యాణం కోసం చేసేది. అలా కాకుండా చెడు కర్మలకి వాడుకుంటే ఏమవుతుంది గురుగారు? చెడు కర్మలకు అవి సహకరించవు. మనం ఏదో అవతలని చంపేయాలా, అవతలని చేతబడి చేసేయాలా, ఇచ్చేసేయాలంటే వాటికి తెలుసు, అవేం చెయ్యవు. ప్రత్యంగర అమ్మవారు కూడా ఏం చేయదు, వారాహి అమ్మవారు కూడా ఏం చేయదు. అవి చేసేవి దుష్టశక్తులు, అవి వేరు, క్షుద్రశక్తులు అంటారు. యక్షిణీలు అవి చెయ్యవు. యక్షిణీలు ఏంటంటే మన జోలికి వచ్చినటువంటి వాళ్ళని తాట తీస్తాయి, తర్వాత మనకు కావలసినటువంటి సంక్షేమం మనకి చేస్తాయి. ఈ రకంగా ఇప్పుడు దిలీప్ సి శర్మ అని నా శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పగలంతా తిరగడు, రాత్రులు తిరుగుతాడు. రాత్రులు 2 అయినా 3 అయినా. ఎందుకని? ఆ యక్షిణి విద్య గతంలో అతను చేశాడు. ఆ బలం రాత్రుల్లో అతనికి వస్తుంది. చాలామంది చూడండి రాత్రులు యాక్టివ్గా ఉంటారు పగల కంటే. సునీల్ అని నాకు ఇంకో శిష్యుడు ఉన్నాడు. రాత్రి 6 అయ్యేసరికి, ఈవినింగ్ 6 అయ్యేసరికి ఎప్పుడింటికి వెళ్ళిపోవాలా అని ఉంటుంది. అంటే ఆయన పగల టైప్ క్యాండిడేట్. సాత్విక దేవతలు, రజో దేవతలు, తమో దేవతలు, మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మనకు నచ్చిన వాళ్ళు మనం చేసుకుంటాం. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క అమ్మవారు కావాలనుకుంటారో వాళ్ళకి తప్పకుండా ఈ విద్య వస్తుందమ్మా. చెవిలోనే చెప్పాలనే అపోహ నుంచి బయటకు వచ్చేయాలి వీళ్ళు, మనసుకు తెలుస్తుంది. అలా ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు. మనం తప్పకుండా వాళ్ళకి ఆ విద్యను నేర్పిద్దాం.
విన్నారు కదా, కర్ణపిశాచి సాధన గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. అలానే మీకు ఎవరైనా కూడా ఈ సాధనల పట్ల ఆసక్తి ఉంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా సంప్రదించవచ్చు. ధన్యవాదాలు.